వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సచివాలయంలో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ఇతర ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు బాబు. వికసిత్ భారత్ 2047కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగానే వికసిత్ ఏపీ 2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేయడంపై నీతి ఆయోగ్తో ముఖ్యమంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ 2047 కోసం విజన్ ప్రణాళికపై నీతి ఆయోగ్ సీఈఓ, ప్రతినిధులు, నిపుణులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గత అనుభవాలు, నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్ ఆలోచనలను నీతి ఆయోగ్తో పంచుకున్నారు. దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలతో ఏపీ పనిచేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వాలు విజన్తో పనిచేయాలని, ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలు, విజన్తో వచ్చిన ఫలితాలు చూశామన్నారు. నేడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047 సిద్ధం చేసుకుని ప్రయాణం సాగించాలన్నారు సీఎం. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు సీఎం బాబు. అమరావతి, వైజాగ్ ఏఐ హబ్స్గా రూపొందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. ప్రతి సామాన్యుడికి ఫలాలు అందాలని, రాష్ట్ర స్థాయి నుంచి మండల, కుటుంబ స్థాయి వరకు ఒక యూనిట్గా ప్రణాళికలు రచించాలని, అప్పుడే విజన్ డాక్యుమెంట్కు సార్థకత చేకూరుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను తీసుకురావడంతో పాటు ప్రకృతికి, వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలని సీఎం తెలిపారు. సీమలో హార్టికల్చర్ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే రైతులు లబ్ధి పొందుతారని చెప్పారు. రాష్ట్ర ప్రగతిలో కీలకమైన విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో అనూహ్య మార్పులు వస్తాయని, వాటికి అనుగుణంగా వ్యవస్థలను, ప్రజలను సిద్ధం చేయాలన్నారు ఏపీ సీఎం బాబు. 15% గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలన్నారు చంద్రబాబు. 15% వృద్ధి రేటు సాధించడం ద్వారా ప్రజల తలసరి ఆదాయం రెట్టింపవుతుందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. దీన్ని సాధించడానికి అవసరమైన సెక్టార్లలో అమలు చేయాల్సిన ప్రణాళికలు కీలకమని, మానవ వనరుల విషయంలో నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికోసం పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు సిలబస్ రూపొందించాలని తెలిపారు ఏపీ సీఎం బాబు.